ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. 10 రోజులు కొనసాగనున్న లాక్డౌన్ ను సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. రైతులకు ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కొన్ని రంగాలకు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, తెలంగాణలో లాక్డౌన్ ఎలా అమలవుతోంది? తెలంగాణలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం కొత్తపేట మార్కెట్ దగ్గర చూసుకోవచ్చు. పోలీసులు ప్రత్యేకంగా ఒక చెక్ పోస్ట్ అంటూ ఏర్పాటు చేసి ఉదయం 10 గంటలకే లాక్డౌన్ మొదలైనప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఉదయం 11 గంటల వరకు కూడా రోడ్లపైన వాహనాలు వస్తున్నాయి. ఈ వాహనాలను ఒక్కొక్క దాన్ని ఆపుతూ అసలు లాక్డౌన్ విధించినప్పటికీ రోడ్డు పైన ఎందుకు వస్తున్నారనే విషయాలను కూడా ప్రతి ఒక్క వాహనదారుని వాళ్ళు అడిగి, ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారో వాటి యొక్క ప్రతి ఒక్క ఐడి కార్డుని చెక్ చేస్తూ ఒకవేళ వారిని అనుమతిస్తున్నారు, లేదంటే మిగతా వాటికి ఒక అనవసరంగా రోడ్లపైన వస్తున్న వాటికి ఒక హెచ్చరికతో ఈరోజు వారికి హెచ్చరించి వారిని వదిలేస్తున్నట్టు మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరిని ఇప్పుడు మనం ఉదయం 10 గంటలకే లాక్డౌన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున చెక్ పోస్ట్ లాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ ప్రతి ఒక్క వస్తున్న వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి లాక్డౌన్ మొదలవుతూ డీజీపీ కూడా ఒక ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వారికి ప్రత్యేకంగా ఒక ఈ పాస్ అనేది ఏర్పాటు చేశారు. అది కూడా ఎమర్జెన్సీ సమయంలోనే ఇస్తారని చెప్పారు. అది ఒకవేళ ఎమర్జెన్సీ సర్వీస్లో అవసరమైన వాళ్ళు మాత్రం అయితే లోకల్ పిఎస్లో కానీ లేదంటే ఆన్లైన్ల ద్వారా కానీ ఈ పాస్ని అప్లై చేసుకున్న వారికి మాత్రమే వాళ్ళకి అనుమతిస్తామని కూడా డీజీపీ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి వాహనదారులను పోలీసులు ప్రత్యేకంగా ఆపి అసలు వాళ్ళు రోడ్డు పైన ఎందుకు వచ్చారు, లాక్డౌన్ విధించారని మీకు తెలీదా, ఒకవేళ తెలిసినా కానీ ఇప్పుడు లాక్డౌన్ సమయంలో మీరు బయటకు ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. ఏర్పాటు చేస్తున్న సిఐ సీతారాం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఉదయం 10 గంటలకే లాక్డౌన్ తెలంగాణలో మొదలైంది. ఉదయం 10 గంటల నుంచి ఎలాంటి మీరు చెకింగ్ ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు కదా, ఎలాంటి వాహనాలు ఆపుతున్నారు? వాహనదారులు ఉదయం నుంచి చూసుకున్నప్పటికైతే 10 గంటలు అవుతున్నా, ఇప్పుడు 11 అవుతున్నా కాబట్టి రోడ్ల మీద ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? మేము యాక్చువల్గా మార్నింగ్ 10 o'clock నుంచి మా సరూర్ నగర్ ఏరియాలో 3 చెక్ పోస్టులు రన్ చేయడం జరుగుతుంది. ఒకటి కొత్తపేట్, దీంట్లో ఒక ఎస్ఐ మరియు ఒక 6 మెంబర్స్ పీసీస్ ఉన్నారు అందరూ కూడా. దాంట్లో అదేవిధంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. మేము కొన్నిటికి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీ ముందే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వయలేషన్ చేసిన వాళ్ళని ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్న వాటి వరకే మేము అలౌ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 కేసెస్ బుక్ చేయడం కూడా జరిగినది. ప్రజలు కూడా గమనించి ఇంపార్టెంట్ ఏదో ఉన్నప్పుడు మాత్రమే బయటికి రావాలని మా తరఫు నుంచి కోరుతున్నాం. ఈ రోజు ఫస్ట్ రోజు అయినా కానీ మేము ఇప్పటిదాకా ఒక 6 కేసెస్ బుక్ చేయడం జరిగింది వయలేషన్ దాని మీద. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని వదిలిపెడతాం జరుగుతున్నది. మ్యాక్సిమం అందరూ కూడా హాస్పిటల్ పోవటం అదే చూపిస్తున్నారు. అలాంటివి లేకుండా కెమెరా వాటికి పోతున్నారు. వాళ్ళ మీద వయలేషన్ కేసులు ఒక 5 బుక్ చేసినాం ఇప్పటివరకు. థ్యాంక్ యూ. కొత్త ఎమర్జెన్సీ సర్వీస్లకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ వెళ్ళే వారికి ప్రత్యేకంగా ఈ పాస్ అనేది ఏర్పాటు చేశారు కదా, అది ఎవరికి ఇస్తారు? ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేదంటే మిగతా వాళ్ళకి? దాన్ని మా ఎస్బీ వాళ్ళు కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఓన్లీ మేము ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమున్నాయో వాటికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, వాటిని వరకు అయితే పంపిస్తున్నాం. వాటిని ఒకవేళ ఎవరైనా కానీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటికి రావాలా, అదర్వైజ్ రాకుండా ఉండాలా. ఉంటే మాత్రం కేసు తప్పనిసరిగా వయలేషన్ కేసులు బుక్ అవుతాయి. ఈ పాస్ అవన్నీ కూడా మా ఎస్బీ వాళ్ళు ఇంకా దాన్ని చెప్తారు. ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే మాత్రమే బయటకి రావాలని చెప్తున్నారు. ఇది ఉదయం 10 గంటల నుంచి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఈరోజు లాక్డౌన్ మొదటి రోజు కాబట్టి ఒక ½ అవర్ ఎగ్జామ్షన్ ఇచ్చినప్పటికీ 10 గంటల తర్వాత చెక్ చేస్తున్నామని ఇప్పటికే ఒక 5 కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పారు. అనవసరపరంగా రోడ్లపైకి వస్తున్న కొందరు వాహనదారులు ఆపి వారి దగ్గర సరైన రీజన్ లేకపోవడంతో వారి రీజన్ ఎందుకు వచ్చారని వారిని అడుగుతున్నారు. వారిని సరైన సమాధానం చెప్పకపోవడంతో కూడా వారికి ఇక్కడ చూసుకోవచ్చు ఒక వాహనంలో చాలా పిల్లలు కూడా ఉన్నారు. చాలా మంది పిల్లలు ఫ్యామిలీకి సంబంధించి ఒక వాహనంలో వస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క అనవసరంగా వచ్చిన వాళ్ళని పోలీసులు ప్రత్యేకంగా ఆపి వారి యొక్క రీజన్ కూడా అడుగుతున్నారు. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు రోడ్డుకి? సార్, మేము చేసేది బేరం, అది లేట్ అయింది, ఇంటికి పోతున్నాం అంతే.
ఇంకా దాని గురించి ఇంకా లేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ డే సార్, ఎట్లయినా పబ్లిక్ ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నది. అందరికీ మాల్ కావాలి అని మీద పడుతున్నారు. మాకు టైం మేము లెక్క కూడా చేయకుండా వేసుకొని ఇంటికి వెళ్తున్నాం సార్. ఆయన కూడా మాకు పోలీసులు ఇట్లా చేస్తే ఇట్స్ నాట్ గుడ్. నిన్ననే ప్రభుత్వం ప్రకటించింది కదా, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సమయం ఇస్తామని. అంటే ఈ విషయం మీకు తెలియదా? మాకు తెలుసు కానీ మేము చేసేది బేరం. గిరాక్ వస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎసెన్షియల్ గుడ్స్ మాది, ఏడీబుల్ బిజినెస్ చేసేది. మేము గిరాకులు ఇవ్వాలి, అది డైలీ యూజ్ తిండికి కావాలి. అది ఆయన అలా వెళ్తే కొద్దిగా లేట్ అవుతుంది సార్. దానికి గురించి ఇట్లా పట్టుకుంటే సార్ మేము ఏం చేయలేము. వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇక్కడ మామూలుగా వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే, ప్రభుత్వం అప్పటికప్పుడు నిన్న సడన్గా నిర్ణయం ప్రకటించడంతో మేము అంటే ఉదయం నాట్ లిజనింగ్ ఆల్సో. ఏం మాట వింటలేరు పోలీసులు. కనీసం మాకు ఒక రోజు అయితే మాకు టైం ఇవ్వాలి కదా. వార్నింగ్ ఇచ్చి కూడా మంచిది. వార్నింగ్ కూడా ఇస్తలేదు. బుకింగ్ ది కేస్ తీసుకోండి, వీడియో బుకింగ్ ది కేస్. అదే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నిన్న ప్రభుత్వం సడన్గా లాక్డౌన్ ప్రకటించిందని. ఈ నేపథ్యంలో అంటే మాకు సమయం అంటే తగిన సమయం లేకుండా ఉండకపోవడంతో ఈ రోజు మొదటి రోజు అయినప్పటికీ కొద్దిగా ఎగ్జామ్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ పోలీసులు మాత్రమే మమ్మల్ని ఆపి మా పైన అనవసరంగా కేసులు బుక్ చేస్తున్నారని కూడా వాహనదారులు వాపోతున్నారు. ఎందుకంటే అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సమయం ఇచ్చారు. సమయం ఇచ్చినప్పటికీ అంటే వాళ్ళు అంటే కిరాణాకు సంబంధించిన వాహనదారులు ఉండొచ్చు, అంటే మాకు వాళ్ళు మాకు ఎవరైతే ఉన్నారో సామాన్యులు కానీ కొందరు కానీ ఈరోజు ఫస్ట్ రోజు కావడంతో కొద్దిగా లేట్ అయిందని అయినప్పటికీ పోలీసులకు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఎవరిని వదలడం లేదని, మాపై అనవసరంగా కేసులు బుక్ చేస్తున్నారని, ఇది చాలా తప్పని చెప్పి కూడా వాహనదారులు ఆపోతున్నారు. ఇది